ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చూస్తే చాలా జ్ఞానవంతుడైన సొలొమోను రాసిన ఈ ప్రసంగి గ్రంథం. ఆయన ఏమైతే అనుభవించాలో, ఏమైతే చేయాలో జీవితంలో అవన్నీ చేసిన తర్వాత, అవన్నీ అనుభవించిన తర్వాత దేవుడిచ్చిన తలాంత ఏంటో గుర్తించలేక తన జీవితాన్ని తానే వృధా చేసుకున్న అనుభవంలో రాస్తున్న సంగతులు ఇవి. సొలొమోను రాజు రాజుని చేసిన తర్వాత జ్ఞానం అడిగారు. జ్ఞానం అడిగిన తర్వాత ఆయన జ్ఞానంతో పాటు ధనం ఇచ్చారు. ఆ ధనం సంపాదించుకున్న తర్వాత విచ్చలవిడివైన జీవితాన్ని అనుభవిస్తూ తన ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆఖరికి ముగింపుకు వచ్చి మొత్తం అంతా పోగొట్టుకుని దేవుని యొక్క శ్రేష్టమైన ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత బుద్ధి కలిగిన తర్వాత మానవ జీవితానికి ప్రపంచం ఉన్నంత వరకు సరిపడిన మాటలు దేవుడు ఆయన చేత రాయించి పెట్టిన గ్రంథం ప్రసంగి సామెతలు. కనుక 4వ అధ్యాయంలో మాట ఉంటుంది, మూఢత్వం చేత బుద్ధి మాటలిక చెవియొగ్గలేని రాజు కంటే. అలాగండి, మూఢత్వము చేత బుద్ధి మాటలు ఏవైతే ఉన్నావో అవి చెవియొగ్గలేక ఉన్న రాజు కంటే జ్ఞానవంతుడైన చిన్నవాడు శ్రేష్ఠుడు. ఏ పదవి లేకపోయినా, జీవితంలో అతనికి గుర్తింపు లేకపోయినా, కానీ దైవ జ్ఞానంతో నిండిన వాడు గొప్పవాడు అంటున్నాడు. రాజయ్యున్నాడు, కానీ జ్ఞానం లేకపోతే ప్రయోజనం లేదు. రాజయ్యున్న ముసలివాడి కంటే చిన్న బాలుడి శ్రేష్ఠుడు, జ్ఞానవంతుడు అని చెప్తున్నారు. కనుక ద్రవ్యము ఆశ్రయాస్యపదము, జ్ఞానము ఆశ్రయాస్యపదము. అయితే ద్రవ్యము కన్నా జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు మీరు ఆత్మను కట్టుకోగలుగుతారు, ఆత్మను రక్షించుకోగలుగుతారని ఇక్కడ ప్రసంగి గ్రంథంలోనే రాయబడి ఉన్నది. 7వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఆ మాట కనబడుతుంది. రెండు ఆశ్రయాస్పదమే, కానీ జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానము ఏం చేస్తుందంటే ఎట్లా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా సమాధానం చెప్పాలి, ఎలాగ ఇతరులను గౌరవించాలి, ఇతరులను ఎలా ప్రేమించాలి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అతను ఎవరు, అతను ఎక్కడున్నాడు, దైవత్వాన్ని గురించిన లక్షణాలు ఏంటి, ఆ సృష్టికర్తకున్న వైభవం ఏంటి, ఆ మూర్తిభావం ఏంటి, సమస్తము అర్థమవుతుంది. ఆ దైవ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో దేవుడు ఎవరో అర్థమవుతాడు, తన ఆత్మను తాను రక్షించుకోగలుగుతాడు. లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే లాభం ఏముంది అంటున్నారు ఇంకొక చోట. నిజమే, లోకాన్ని సంపాదించుకోవడంలో తాపత్రయపడిపోతున్న పరిస్థితులు చూస్తే అన్నీ ఇన్ని కాదు. ఎంత డబ్బున్నా, ఎంత డబ్బు లేకపోయినా, ఎలాంటి కరువు పరిస్థితుల్లోనైనా వెళ్ళిపోయి, వివాహానికి వెళ్ళిపోయి, కారులు వేసుకుని వెళ్ళి, అక్కడ వారు పెట్టే ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళి, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి, వారికి కొన్ని బహుమానాలు ఇచ్చి, ప్రెస్టేజ్ కోసం బంగారాలు కొనిచ్చి, వెండి కొనిచ్చి వారిని సంపాదించుకుంటున్నాం. కానీ లోకాన్నంతటినీ సంపాదించుకుంటున్నాం, కానీ మీ ఆత్మను మీరు సంపాదించుకోగలుగుతున్నారా? మానవ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత, శారీరకంగా చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసు. ఆత్మకు చావు లేదన్న సంగతి తెలుసు. ఆ చావు లేదు, మరణం లేని ఆత్మను రక్షించుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాను నేను అని ఒక నిశ్చయతలో బ్రతుకుతున్నారా? లేదా ఇంకా మరణ భయం చేత దాని దాస్యంలో పడి ఎప్పుడు మరణం వస్తుందో భయం, ఆ మరణానికి భయపడిన పరిస్థితుల్లో ఉన్నారా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఎలాంటి అనుభవంలో మనం ఉన్నాం గుర్తించాలి. లోకమంతా సంపాదించుకుంటున్నాం కాదనట్లా, ప్రతి బంధువు కావాలి మనకి, ప్రతి మిత్రుడు కావాలి, ప్రతి మనిషి కావాలి. మనిషి అవసరత లేకుండా దేవుడు కూడా చెప్పలేదన్నా దేవుని వాక్యం. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లమన్నారు, విడిచిపెట్టమని కాదు. ఎప్పుడైతే దేవుని నియమం కానిది ఏదైతే ఉన్నదో అప్పుడు విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. దేవుని నియమం దాటి చేయవద్దని చెప్తున్నారు. కాబట్టి మనుషులు కల్పించు కట్టడలకు మళ్ళీ ప్రభు నిమిత్తమే లోబడి ఉండమన్నారు. కాబట్టి ఇన్ని సంగతులు చూసుకుని మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఇందులో కొన్ని కోల్పోతాం, కొందరికి ఇష్టం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది, దూరం అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా నా ప్రాణాన్ని నేను దక్కించుకోగలుగుతాను మరణం తర్వాత అని చెప్పగలిగిన సామర్థ్యం కావాలి.
అందుకే మూఢత్వంలో మనం ఉండకూడదు, మూఢత్వాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి, జ్ఞానవంతులం కావాలి అంటున్నారు. చిన్న బాలుని నేను, చాలా చిన్న బాలుని, ఆత్మీయ స్థితిలో చాలా చిన్నవాడిని, జ్ఞానం సంపాదించుకున్నానన్న ఒక సంతోషంతో బ్రతుకుతున్నాను తప్ప నా చుట్టూ అలుముకున్న స్థితిగతులు చూస్తే, లోకంలో చూస్తే, విషయంలో చూస్తే అన్నీ నష్టపరుచుకునే ఉన్నాను, అన్నీ నష్టపరుచుకునే ఉన్నాను. ఆయన కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానని పౌలు గారి మాట నెరవేర్పు జరుగుతుంది. ఏవేవి లాభకరములో అవన్నీ నష్టపరుచుకొని ఆత్మను రక్షించుకోవడంలో నిమగ్నమై ఉన్న పరిస్థితి. ఏవేవి లాభకరాలో లోకంలో అవన్నీ విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది యేసు ప్రభులో ఉంటే. కనుక సంబంధ బాంధవ్యాలు కొనసాగించడంలో నా వరకు నేను కొనసాగినా వారు ముందుకు రాకపోతే నేనేం చేయలేను, వారు నన్ను పట్టించుకోకపోతే నేనేం చేయలేను. నేను మాట్లాడుతున్నది నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము అన్న ఆలోచన నేను కలిగి ఉన్నప్పుడు అవతల వ్యక్తులకి అభ్యంతరాలు కూడా కలగవచ్చు. నీతిని చెప్పలేరండి, న్యాయాన్ని చెప్పలేరండి. ముసలివారే 72 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చిన వారే నాన్న ఇది న్యాయమేనా చెప్పు నాన్న అని అడిగితే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదంటున్నారు ఒక ఆయన. ఈ విషయం ఆయనకి తెలియచేయండి అంటే చెప్పడానికి బ్యాలెన్స్ లేదు అని చెప్పి తప్పించుకుంటున్నారు. న్యాయం చెప్పలేరండి. న్యాయం తెలుసు, న్యాయం ఏదో తెలుసు, ధర్మం ఏదో తెలుసు, నోరు విప్పి మాట్లాడలేరు. అటువంటి జీవితము జీవించడంలో అర్థమేముందండి? న్యాయం చెప్పలేని జీవితం జీవించడంలో అర్థమేముంది అంటారు ప్రభు. అందుకని నా న్యాయాధిపతి ఆయన, నా ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయం ముందు ఏ న్యాయము నిలవదు. కనుక అటువంటి స్థితిలో ముసలి రాజు కన్నా జ్ఞానవంతుడే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. కనుక ఈ లోక జ్ఞానం వెర్రితనం అని కూడా చెప్తున్నారు. కనుక లోకంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, అంతరిక్షంలోకి వెళుతున్నారు, చంద్రమండలం మీదకి వెళుతున్నారు, సూర్యమండలం మీదకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నెన్నో కట్టడాలు వేస్తున్నారు, సముద్ర సొరంగాల్లోంచి మార్గాలు వేస్తున్నారు, సముద్రం మీద బ్రిడ్జిలు కడుతున్నారు, ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతెంతో కంటికి జ్ఞానము అనేది కనిపించేటట్టుగా చేయగలిగిన స్థితి. ఇవన్నీ భూమిని, ఆకాశాన్ని తీసివేసి కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఇస్తానన్న ఆ దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశానికి మనం మారేమా, మనం వెళ్ళామా, ఆ ఆలోచనలో ఉన్నామా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. వీటిని చూసి సంబరపడిపోతున్నామా, వీటిని చూసి సంతోషపడిపోతున్నామా, వీటిని చూసే తృప్తి పడిపోతున్నామా, నేను జ్ఞానంగాను న్యాయంగాను నడుచుకుంటున్నానా అన్న విషయము మనకు కావాలి. మన ఆత్మను సంపాదించుకోవడంలో ఎంతవరకు మనం నిమగ్నమై ఉన్నాం విశ్వాస జీవితంలో. క్రైస్తవుడిగా దేవుని క్రీస్తుని తత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడిగా నా జీవితం, నా జీవితాలు ఒక సాక్షార్థమై ఉన్నాయా లేదా అనేది మాత్రం గుర్తెరగాలి కదా. ఏదో విషయం కోసం, నీ మెప్పు కోసం, నీ పేరు కోసం, నువ్వు చెడ్డ అనిపించుకోకుండా ఉండడం కోసం న్యాయాన్ని కప్పిపుచ్చి తప్పించుకుంటున్న ఆనమాలు ఉంటే ఏం లాభం అండి? జ్ఞానవంతులైన మీరు ముసలి రాజుగా ఉన్నారు, మూఢత్వం చేత నింపబడ్డారా, లేదా న్యాయాన్ని మాట్లాడి చిన్న బాలుడిగా ఉన్నారా? గుర్తెరగండి. ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అన్నదమ్ములకు పడట్లేదు, అక్క చెల్లెలకు పడట్లేదు, తల్లిదండ్రులకు పడట్లేదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, గర్వాంధులై ఉన్నారు, అతిథి ద్వేషులై ఉన్నారు, సజ్జన ద్వేషులై ఉన్నారు, మూర్ఖులై ఉన్నారు. ఇలాంటి మనస్తత్వాల మధ్యన మీరు ఎంతవరకు పరిణతి చెందిన వారుగా, దేవుని దృష్టిలో బలాదాసుడా, నమ్మకస్తుడా అని చెప్పి సాక్ష్యం పొందిన అనుభవాలు కలిగిన వ్యక్తిగా, పరిపూర్ణత సంపాదించుకున్న వ్యక్తిగా, మీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్టుగా ఎక్కడైనా ఛాయలు ఉన్నాయా? రిటైర్మెంట్ జీవితాలకు వచ్చేసారు చాలామంది. ఇక చాలు, నాకేమీ పట్టదు నేను అని అనుకోవడం కాదు. మీ పని దేవుని పని చేయడం. మీ ఆత్మను రక్షించుకోవడంలో ఎంతవరకు నిమగ్నమై ఉన్నారు? ఇంకా వృద్ధాప్యానికి దగ్గరకు వచ్చారు అంటే
మీ ఆత్మను రక్షించుకోవడంలో ఇప్పటికైనా ఇంకా కళ్ళు తెరవకుండా, ఇప్పటికైనా ఇంకా సరిదిద్దుకోకుండా, ఇప్పటికైనా ఇంకా చేయాల్సిన దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఉంటే గనక ఏమవుతాం? ఏమవుతాం? దేవుడు రాకడ సమీపిస్తే, ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి వస్తే, నీవెవరో నాకు తెలియదని ప్రభువు కనుక అంటే ఎక్కడ ఉండాలి మనం? ఎక్కడికి పోవాలి? ఏమవుతాం? అయ్యో 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 అని చెప్పి గుండెలో బాదుకున్నప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా రక్షించుకోలేని స్థితి. అక్కడ ధనవంతుడు లాజరు కదా, మీకు తెలుసు. బీదవాడు ధనవంతుడు కదా. భూమి మీద బ్రతికాడు, ధనంతో బ్రతికాడు, ఐశ్వర్యంతో బ్రతికాడు, కోరుకున్నది తిన్నాడు, కోరుకున్నది ఆశించాడు, విలాసవంతమైన జీవితం గడిపాడు. అదే వ్యక్తి దగ్గర దీనస్థితిలో బ్రతికిన ఆ బీద లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? అంత భక్తి చేసి బాధపడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవించి బీదవాడైన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. విలాసవంతమైన జీవితం గడిపి మీ ఆత్మను మీరు రక్షించుకోలేని స్థితిలో ఉంటే ధనవంతుడికి మనకి వ్యత్యాసం ఏముంది? ఇప్పుడు మనకన్నా ముందుగా ప్రాణం విడిచిపెట్టిన వారు, అయ్యో నేను వెళ్ళాలి, నా కుటుంబ సభ్యులు ఉన్నారు అక్కడ, ప్రభువుని తెలుసుకుంటేనే ధన్యత, ప్రభువుని తెలుసుకోకపోతే ధన్యత లేదు అని తెలుసుకుని వాపోతూ వెళ్ళి చెప్పొస్తామంటే వాళ్ళ ఆత్మలను పంపిస్తాడా దేవుడు? పంపించనని చెప్తున్నాడు. నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నాడు, నా చిన్న కుమారుడు ఉన్నాడు, ప్రేమించిన చిన్న కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడు ప్రభువుని తెలుసుకున్నాడు, చిన్న కుమారుడు ప్రభువుని తెలుసుకోలేదు, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఆ కుమారుడిని నేను ఎంతగానో ప్రేమించాను, ఆ కుమారుడిని నేను లక్ష్య పెట్టాను, ఆ కుమారుడిని కుమారుడిగా స్వీకరించాను, మిగతా కుమారుని కుమారుడిగా కూడా స్వీకరించలేదు. నేను ఆ కుమారుని అంతగా ప్రేమించాను కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, చెప్పొస్తానని చెప్పి ఆ తండ్రి తిరిగి రావడానికి ప్రయత్నిస్తే ప్రభు అంటున్నాడు, వారు అక్కడ ఉండాల్సిందే, మీరు ఇక్కడ ఉండాల్సిందే. వారికి మీ కుమారుడు చెప్తుండగా వినకపోతే ఏం జరుగుతుంది? అక్కడ మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు చెప్తున్నారు. వారి మాట మీ చిన్న కుమారుడు వింటే చాలు, రక్షించబడతాడు. మీ కుమార్తె వింటే రక్షించబడుతుంది, నీ బంధువు వింటే రక్షించబడుతుంది. నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన వారు వినరు. నువ్వు వెళ్ళడానికి లేదు, మహా అగాధము ఉన్నది, నువ్వు వెళ్ళడానికి దాటి భోజాలకుండునట్లుగా ఉన్నది అక్కడ అని చెప్తుంటే ఏమవుతాం మనం? ఏమవుతాం? నీ తండ్రి చెప్పాడా? మరణించిన వారు మీకు చెప్పారా అంటే బైబిల్ ఖచ్చితం. ఎందుకంటే ప్రభు జననం ఎంత నిజమో, ఆయన మరణం ఎంత నిజమో, మరణించి తిరిగి లేవడం ఎంత నిజమో, మిగతా సంగతులు కూడా అంతే నిజము. దేవుని యొక్క వాక్యము ఎందుకు అంత నిజం అని చెప్పాలి అంటే, ఆయన జననము చారిత్రాత్మకమైన ఆధారము, ఆయన మరణము చారిత్రాత్మకమైన ఆధారము, ఆయన పునరుద్ధానము చారిత్రాత్మకమైన ఆధారము, ఆయన రాకడ అందరూ చూడగలిగిన ఆధారము. చూస్తాం ఖచ్చితంగా. అందుకని ఈ లోపలనే మారు మనసు పొందండి, నీతిని న్యాయాన్ని అనుసరించండి, ఏది న్యాయమో అదే ప్రకటించండి, ఏది న్యాయమో అది చెప్పండి సాత్వికంతో. బుద్ధి తెచ్చుకోవలసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు, లేదా మీరు మౌనం వహిస్తే వారిని నరక ప్రాప్తులను చేస్తారు, మీరు అధోగతి పాలవుతారు. అలా కాకుండా వయస్సు మీరిన తర్వాత బుద్ధి కలిగి, నాకు 70-80 సంవత్సరాలు వచ్చాయని చెప్పి నేను పెద్దరికంలో ఉన్నానని అనుకోవడం కాదు, కానీ పెద్ద మనసు చేసుకుని ఉన్నారా? పెద్ద మనసు చేసుకుని ఉన్నారా? మంచి ఆలోచన, దైవ ఆలోచనతో, దైవ జ్ఞానంతో నింపబడి ఉన్నారా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన ఆనవాలు సాక్ష్యం ఉన్నదా? దేవుని యొక్క వాక్యాన్ని పాటించిన అవలంబించిన స్థితిగతులు ఉన్నాయా? నా బంధువులు, నా తండ్రి సమానులు ఒక ఆయన ఉన్నారు. ప్రభు యొక్క మాటలన్నా, ప్రభు యొక్క పాటలన్నా, ప్రభు యొక్క బోధ అన్నా చాలా ఇష్టం ఆయనకి. చాలా శ్రద్ధగా వింటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. కానీ తీరా
ఆచరించేటప్పటికి వచ్చేటప్పటికి బంధువర్గం ఉంది కదండి, లేకపోతే ఇలాగైతే ఎలాగండి అంటారు. ఆ? వారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్తున్న మాటలు చాలా శ్రద్ధగా వింటారు. చాలా శ్రద్ధగా చక్కగా పాటలంటే కూడా చాలా ఇష్టం. ఆమె కూడా తల్లి సమానురాలు, ఆమె సింగర్, మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. ఆమె ఆ ఏదో మంగళకరమైన పాటలు అని చెప్పి పాటలు పాడుతూ ఉంటారు, మంగళ హారతులు పాటతో పాడుతూ ఉంటారు ఆమె. కానీ మంగళకరుడైన ఈ దేవుణ్ణి స్తుతించడంలో, ఆరాధించడంలో ఆ గొంతు వాడుకుంటే ఎంత శ్రేష్టమండి. ఎంత చెప్పినా వినరు. నా ఇంటి దగ్గర ఒక్క పూట ఉండమంటే ముళ్ళ మీద నించున్నట్టుగా నించుంటారు. ఉన్నంతసేపు కాసేపు వింటారు. కానీ ఎక్కడ గడుపుతారంటే, ఎక్కువ రోజులు ఎక్కడ గడుపుతారంటే లోకంలో సంతోషం, సంబరాలు, ఉత్సవాలు, సంతోషాలు, పూలదండలు, చెమికీ దండలు, లేకపోతే ఏవేవో ఆలోచనతో కలిగిన అశాశ్వతమైన సంతోషాన్ని కోరుకుంటూ ఆ గోదావరి ఒడ్డుకి అలా షికారు వెళ్తూ గాలం గడిపేస్తున్నారు. గోదావరి అవతలకి వెళ్ళి పడవ కట్టించుకుని వెళ్ళి గోదావరి దాటి ఆ నదీ ప్రవాహపు అనుభవాలు అనుభవించిన స్థితిలో ఉన్నాయి తప్ప నిజంగా ఆత్మను రక్షించుకున్న అనుభవ సాక్ష్యాలు వారి జీవితంలో ఉన్నాయంటే లేవు. అయ్యో వాపోతాను నేను, అయ్యా ఇంకొక గంట ఉంటే 2 మాటలు చెప్తాను కదా అంటే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతారండి. పారిపోతారని అంటాను. దేవుని యొద్ద నుంచి పారిపోతున్నారు, నా యొద్ద నుంచి కాదు. దేవుడు రక్షించాలని కరములు చాచి 2 చేతులు చాచి పిలుస్తున్నాడంట. దినమెల్లా తన కరములు చాచి పిలుస్తున్నాడంట. తన మాట వినని వారిని, వినిన వారిని కూడా కరములు చాచి రండి, నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం మోయే సమస్త జనులారా నా యుద్ధకు రండి, విశ్రాంతిని ఉండండి అని చెప్పి పిలుస్తుంటే నేను ఇప్పుడే వస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఎప్పటికీ మారుతారు. వారి ఆత్మ నశించిపోతే ఎంత దుఃఖమో, ఎంత వేదనో. నాకు తెలిసిన వారు, నా రక్త సంబంధికులు, నాతో పరిచయం ఉన్నవారు నా కళ్ళ ఎదుట నశించడం నాకు ఇష్టం లేదు అని ఈ మాటలను సెలవిస్తున్నాను దేవుని యొక్క నామంలో. ఒక స్నేహితుడు అంటాడు, నువ్వు తెలుసుకున్నావు, నీ పాటలు నువ్వు పడు, నాకెందుకు ఆ మాటలు అంటున్నాడు. దేవుడు లేడు అంటున్నాడు. బుద్ధిహీనతను బట్టి మాట్లాడుతున్న మాటలు, బుద్ధిహీనతను బట్టి. ఒకసారి సిక్కయ్యో, ప్రమాద పంచులకు, మరణ పంచుల్లోకి వెళ్ళిపోయావు, మరణం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి బ్రతుకుతున్నావు, ఇంకా వ్యసనాల పాల్లోనే ఉన్నావు, విడిచిపెట్టు అని చెప్పి నేను చిన్న మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి అభ్యంతరం పడుతూ మాట్లాడుతున్నాడు, ఆవేశపడుతూ మాట్లాడుతున్నాడు, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు. అతన్ని రక్షించాలని తాపత్రయపడి నా స్నేహితుల యొక్క గ్రూపులో ఆ మెసేజ్ని అప్లోడ్ చేస్తే విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నాడు. శరీర అవయవాలు కొన్ని కోట్ల విలువ రూపాయలు ఖరీదు కలిగిన స్థితిగతులు, వాటిని పాడు చేసుకోవద్దని చెప్పిన మెసేజ్ వినడానికి ఇష్టపడని మనస్సు, తిరస్కరించే బుద్ధి ఇంకా పోవట్లేదు. రాజుగా ఉన్నావేమో, ముసలి రాజుగా ఉన్నావు, శ్రేష్టమైన జ్ఞానంలోకి రావట్లేదు. శ్రేష్టమైన చిన్నవాడి మేలు అని చెప్తున్నారు అక్కడ. రాజయ్య ఉన్నావు, ముసలివాడిగా ఉన్నావు, అనేక అనుభవాలు సంపాదించావు, కానీ దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నామా? దైవ జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నామా? దైవ ఆలోచనని పుణికిపుచ్చుకున్నామా అన్న ఆలోచన లేకుండానే బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతుంటే ఇంకెప్పుడు మారుతాం? చివరి రోజుల్లో ఉన్నాం, ఆయుష్కాలం అయిపోయే రోజుల్లో ఉన్నాం. పరిస్థితి తెలుస్తుంది, అర్థమవుతుంది, కానీ ₹1 దానం చేసిన ఆనవాళ్ళు లేవు. మీ స్థిరాస్తులు మీ వాళ్ళకే పంచుకుంటున్నారు, మీ అన్నదమ్ములకే పంచుకుంటున్నారు, మీ అక్క చెల్లెళ్ళకే పంచుకుంటున్నారు, మీ మనవాళ్ళకే పంచుకుంటున్నారు. మీ సాటి బేదాడికి ₹1 ఇవ్వాలని ఆనమాలు, మీ సాటి మనిషికి ₹1 ఇచ్చిన ఆనమాలు లేవు. నా కోడలికి ఇంత ఇచ్చాను, నా మనవరాలకి ఇంత ఇచ్చాను, నా కొడుకులకి ఇంత సమభాగం చేసి ఇచ్చాను అన్న తృప్తి పలుకుతున్నావేమో. కానీ దేవుడు అడుగుతాడు, బేదాడికి ఇచ్చావా?
నీ కనులు ఎదుట కనబడుతున్నాడు బీదాడు, నీ బంధువే, అప్పుల్లో ఉన్నానన్నాడు, సతమతమైపోతున్నాడు. చిన్నప్పటి నుంచి మీకు తెలుసు అతడు నీ కను సైగల్లో ఉన్నాడు, కను సమీపంలో ఉన్నాడు, కను దృష్టికి సమీపంలో ఉన్నాడు, కనబరిచాడు అనేక సార్లు. ఇదిగో ఈ రూపాయి ఉంచుకో బాబు, నా స్తోమత కొలిది ఇస్తున్నాను, ఏదైనా ఖర్చు పెట్టుకో అని చెప్పి ఇచ్చిన ఆనమాలు ఉన్నాయా? నీ మనవడికి మనవరాలకి లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చే మనవడికే పంచిపెట్టే అనుభవాలు ఉన్నాయా? మనవరాలికే పంచిపెట్టే అనుభవాలు ఉన్నాయా? భేదాడికి ఇచ్చిన అనుభవం, దైవ జ్ఞానానికి వచ్చిన అనుభవం మనలో ఉందా? ముసలి రాజుగా ఉన్నావు, జ్ఞానుడైన చిన్నవాడు శ్రేష్ఠుడు. అధికారం ఉంది, పంచడానికి అధికారం కలిగిన వాడివి, రాజుగా ఉన్నావు, ముసలివాడిగా ఉన్నావు, కానీ జ్ఞానం లేదు. ఏ పని చేయాలో జ్ఞానం లేదు. ఏ పని చేస్తే దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు కలిగి ఉన్నావో జ్ఞానం లేదు. కనుక దేవుని యొక్క మాటలను స్వీకరిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరినీ ప్రేమించాడు. సమస్త మానవాళికి ఆయన ప్రభువే ఉన్నాడు. ప్రభువు అంటే మతం కాదండి. ప్రభువు అంటే ఏలేవాడు అని అర్థం. ప్రభువు, నేను ప్రభుని తెలుసుకున్నాను అంటే మతంలోకి దిగిపోలేదండి. ప్రభువు అంటే ఏలేవాడి దగ్గరికి వెళ్ళాను, నన్ను ఏలుబడి చేసేవాడి దగ్గరికి శిరస్సు వంచి నమస్కరించి, ప్రభాని చిత్తము నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను అని చెప్పి తల వంచుకొని ఆయన మాటలు వినడానికి, శ్రేష్టమైన ఆలోచనకు తలవగ్గడానికి వెళ్ళిన స్థితే ప్రభు దగ్గరికి వెళ్ళడం అంటే. అంతేగాని మతం కాదండి. ఆయన మతాన్ని, కులాన్ని స్థాపించడానికి రాలేదు. కులమతాలు వద్దని చెప్పింది బైబిల్. నువ్వో మతం నేనో మతం అని చెప్పొద్దు అని చెప్పింది. పరదేశులను యాత్రికులని ఉండవద్దు, మీరందరూ ఒక్కటి అని చెప్తున్నారు. కులమతాలను పాటించొద్దని గలతీలకు రాసిన పత్రికలోను, ఎఫెసీలకు రాసిన పత్రికలోను కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆత్మఫలాల్లో చూడండి, అక్కడ మీకు తెలుస్తుంది. విమతములు అని రాస్తుంది. విమతములు అంటే వివిధ మతాలను పాటించి ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వారులారా మీకు రాజ్యం ఉండదు అని చెప్తుంది. ఇక్కడ పరదేశులే ఉన్నట్టు పరమతస్తులని చూడకండి అని చెప్తారు ఎఫెసీలకు రాసిన పత్రికలో. అట్లా కాదు, ఇది మానవ కల్పితాలు, వృత్తుల్ని బట్టి వచ్చిన స్థితిగతులు, వృత్తుల్ని బట్టి కులాన్ని ఏర్పరచుకున్న స్థితిగతులు. అందరూ మానవులు. భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పిన స్లోగన్ మర్చిపోతున్నారు. భారతదేశము నా మాతృభూమి అంటున్నారు, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు. కానీ క్రైస్తవుని, క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాడిని ప్రేమించలేదు, రిజెక్ట్ చేశాను, అవాయిడ్ చేశాను అంటున్నాడు ఇంకొక వ్యక్తి. అవాయిడ్ చేశాడంట, విడిచిపెట్టాడంట. మరి ఎక్కడున్నావు నువ్వు? మాతృభూమి అని చెప్పుకుంటున్న భారతదేశంలో ఉన్నవాడివి అవాయిడ్ చేయడం ఏంటండి? ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితి ముసలి రాజు కన్నా జ్ఞానవంతుడు శ్రేష్ఠుడు అని చెప్తుంది ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. జ్ఞానంలోకి రావాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది, దైవ సన్నిధిలో ఉన్నామని చెప్పి, దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి నీ మాటలు కొద్దిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని బైబిల్ సెలవిస్తుంది. కనుక జ్ఞానంతో మాట్లాడుతున్నామా, సంస్కారం కలిగి మాట్లాడుతున్నామా, విచక్షణతో మాట్లాడుతున్నామా, వివేకంతో ఉండగలుగుతున్నామా? ముసలి రాజు కన్నా జ్ఞానుడే శ్రేష్ఠుడు. రాజ్యాధికారం ఉంది, సైన్యాలు ఆయన అధికారంలో ఉన్నాయి, ఆయన ఆధిపత్యంలో ఉన్నాయి, ఏమైనా చేయగలడు. కానీ జ్ఞానం లేకపోతే చేసినవన్నీ కూడా ఫలితం లేకుండా పోతాయి అన్నది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. మీ కుటుంబంలో మీకు అధికారం ఇచ్చాడు, నా కుటుంబంలో నాకు అధికారం ఇచ్చాడు దేవుడు. కుటుంబ యజమానిగా పెట్టాడు, అన్నగా పెట్టాడు, లేకపోతే తండ్రిగా పెట్టాడు. కానీ దైవ నీతిలో మీరున్నారా? దైవ ఆలోచనలో మనం ఉన్నామా? ఓ విశ్వాసి మెలకువగా ఉండు అని చెప్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకొని, ఆ సంగతిలో మనం కనుక గుర్తెరిగి లేఖనాన్ని చదివి లేఖనానుసారం జీవించిన అనుభవాలు మనకుంటే అందరినీ ప్రేమించగలుగుతాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న లేఖనాన్ని నెరవేర్చిన వారు అవుతాం.
రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులు అవుతాం, యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించి ఉండడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందుకోసమే మనం విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. విశ్వాస జీవితాన్ని అందరికీ పంచి ఇవ్వాలి. మీరు ఒక మాదిరి కావాలి, ఎగ్జాంపుల్ కావాలి. క్రీస్తు తత్వాన్ని స్వార్థ చేయాలి. మీ తత్వం చూస్తే క్రీస్తు పరిచయం అవ్వాలి. మీ తత్వం చూస్తే క్రీస్తు కనబడాలి అని చెప్తున్న దేవుని లేఖనాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఎంతో ఉత్తమమైన దానిని అనుసరించిన వారిగా మనం ఉంటాం. న్యాయమా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అని అంటున్నారు. విస్తారమైన బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టమని చెబుతున్న సంగతులను బట్టి మనం ఆయన మాట వినడానికి ఇష్టపడితే గనక మనము ఎంత పెద్ద వయస్కులమైన దేవుని ముందు ఇచ్చిన వారిని, పసిబాలులని ఆయన ఆలోచనకి వెళ్తే గనక, శ్రేష్టమైన ఆలోచనకి వెళ్ళి మనసు తేలికపడి మన శారీరక రుగ్మతలు మనకి ఆటోమేటిక్గా తగ్గిపోయే పరిస్థితులు వస్తాయి. లేకపోతే మత్సరము ఎముకలకు కుళ్ళు అన్న మాట ఉండి దానిని బట్టి ఎన్నో రుగ్మతలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే యోగ్యంగా తీసుకోమన్నారు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. అది రాత్రిపూట పగలపూట అని కాదు, యోగ్యమైన ప్రవర్తన కలిగి, యోగ్యత కలిగి తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. నెలకు తీసుకుంటారా, వారానికి తీసుకుంటారా, ప్రతిరోజు తీసుకుంటారా అని కాదు, యోగ్యత కావాలి. మానవ జీవితం మీ దేవుని యొక్క లేఖనాన్ని అనుసరించిన యోగ్యతను సంపాదించుకొని తీసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ అన్నారు కనుక అన్ని విషయాలను కూడా పరిణితి చెందుదాం. ముసలి రాజు కంటే జ్ఞానవంతుడు శ్రేష్ఠుడైన ఆ జ్ఞానవంతమైన ఆ దేవుని మాటలను స్వీకరించడానికి మనం అందరం మనస్సు కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.